కన్జర్వేషన్ ఏంటండి వెట్లాండ్ కన్జర్వేషన్ గురించి మనం ఏమేమి ఇంపార్టెంట్ పాయింట్స్ చూడాలి అంటే ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఇది రామ్సార్ కన్వెన్షన్ కింద వెట్లాండ్స్ డిక్లేర్ చేసుకున్నాము ఇంటర్నేషనల్ వైడ్ గా. ఎప్పుడు జరిగింది? 1971. రామ్సార్ ఎక్కడ ఉంది అంటే సైన్డ్ అట్ రామ్సార్ ఇరాన్ లో ఇన్ ఫోర్స్ సిన్స్ 1975 నుంచి 71 లో సైన్ చేసినా కూడా ఫోర్స్ నుంచి ఎప్పటి నుంచి వచ్చి ఫోర్స్ లోకి ఎప్పుడు వచ్చింది, అమల్లోకి ఎప్పుడు వచ్చింది అని అడుగుతాడు అనమాట. మెయిన్ దీని మీద పడతాడు 1975. 3 పిల్లర్స్ ఏమున్నాయి చాలా ఇంపార్టెంట్. 3 పిల్లర్స్ ఏమున్నాయి దీంట్లో వెట్లాండ్స్ కన్జర్వేషన్ వెట్లాండ్స్ కన్వెన్షన్ లో అంటే వైజ్ యూజ్ ఆఫ్ ఆల్ వెట్లాండ్స్. ఓకే, నెక్స్ట్ డెసిగ్నేషన్ ఆఫ్ రామ్సార్ సైట్స్ గా డిక్లేర్ చేయాలి దాన్ని, ఎందుకంటే ప్రొటెక్షన్ ఈజీ అవుతుంది. థర్డ్, ఇంటర్నేషనల్ కోఆపరేషన్ చేసుకోవాలి అని చెప్పి కీ ఏరియాస్ పెట్టుకున్నారనమాట 3. ఓకే, ఇండియా స్టేటస్. ఇండియాలో ఇప్పటి వరకు ఎన్ని వెట్లాండ్స్ ఉన్నాయి చాలా ఇంపార్టెంట్. రీసెంట్ గా ఏమన్నా డిక్లేర్ చేశారా, ఎన్ని ఉన్నాయి? ఇండియా స్టేటస్ యాజ్ ఆఫ్ 2025 జూన్ ఎన్ని ఉన్నాయంటే దేర్ ఆర్ 91 రామ్సార్ సైట్స్ ఉన్నాయన్నమాట ఇండియాలో. 2 న్యూ వెట్లాండ్స్ రీసెంట్ గా 2 యాడ్ చేశారు. ఏవి అంటే కిచెన్ అండ్ మేనార్ ఇన్ రాజస్థాన్ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ డెజర్ట్ ఏరియా. కిచెన్ అండ్ మేనార్ అనే ఏరియాస్ ని వెట్లాండ్స్ గా డిక్లేర్ చేశారు. మొత్తానికి 91 అయినాయి. వేర్ యాడెడ్ ఆన్ June 4th 2025. రీసెంట్ గా కరెంట్ అఫైర్స్ కూడా పెట్టేశాను మీకు. బ్రింగింగ్ ద టోటల్ టు 91. సెకండ్ ఇన్ ఏషియా. ఎందుకు సెకండ్? 91 ఉన్నాయి కదా మన ఇండియాలో. సెకండ్ ఇన్ ఏషియా. ఫస్ట్ ఏది అనేది మీరు కమెంట్ చేయండి. అన్ని నేనే చెప్తే ఇలా మీరు కూడా ఇట్లా పార్టిసిపేట్ చేయాలండి. ప్రిపేర్ అవుతుంది ఇట్లానే పార్టిసిపేట్ డిస్కస్ చేస్తూ ప్రిపరేషన్ చేయాలి. ఓకే, మీరు అక్కడ కూర్చొని ఉండొచ్చు కానీ మనం డిస్కషన్ చేస్తున్నలాగానే ఉండాలన్నమాట ప్రిపరేషన్. ఓకే, నెక్స్ట్ వెట్లాండ్స్ కన్జర్వేషన్ అండ్ మేనేజ్మెంట్ రూల్స్ 2017 అండర్ ఎన్వైరన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్. ఓకేనా, కన్జర్వేషన్ అండ్ మేనేజ్మెంట్ రూల్స్ ఈ వెట్లాండ్స్ ఎప్పుడు ఉన్నాయంటే 2017 తెచ్చారనమాట. అండర్ ఏ యాక్ట్ కింద తీసుకొచ్చారో అని అడిగాడు అనుకోండి, ఎన్వైరన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్. ఎన్వైరన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ ఎప్పుడు పెట్టారు అంటే 1986. ఓకేనా, ఇట్లా డీటెయిల్గా చదవాలన్నమాట. నేషనల్ వెట్లాండ్ ఇన్వెంటరీ అండ్ అసెస్మెంట్ అనేది కూడా చేస్తారనమాట. ఓకే, నెక్స్ట్ ఎంసీక్యూస్ ఏమున్నాయి ఒకసారి జాగ్రత్తగా చూసుకోండి, అటెంప్ట్ చేయండి. మీరు ప్రశాంతంగా అటెంప్ట్ చేయండి ఎన్ని ఉన్నాయి ఏంటి అనేది ఒకసారి చూడండి. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ విత్ రెఫరెన్స్ టు రామ్సార్ కన్వెన్షన్. కన్సిడర్ ద ఫాలోయింగ్ అంటున్నాడు. ఇట్ ఈస్ లీగల్లీ బైండింగ్ అంటున్నాడు. ఓకే, చూడండి ఒకసారి. లీగల్లీ బైండింగ్ అంటేనే కీవర్డ్. అండ్ ఎయిమ్స్ టు ప్రొటెక్ట్ వెట్లాండ్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్. మీరు ఆన్సర్ చూడకూడదు, తొండి అయిపోతుంది. ఆన్సర్ చూడకూడదు, ప్రశాంతంగా. ఓకే, ద డెప్త్ ఆఫ్ మెరైన్. అందుకే మీకు పాస్ చేసి అటెంప్ట్ చేసి మీరు ఒకసారి ఎక్స్ప్లెనేషన్ చూసుకుంటూ ఉండండి అని చెప్పి చెప్తున్నాను అనమాట నేను. ద డెప్త్ ఆఫ్ మెరైన్, నేను పైకి అనే లోపు ఆన్సర్ వచ్చేస్తుంటుంది. అందుకే the depth of marine water bodies classified as wetland should not exceed 6 meters at low tide చెప్పాను. ఓకే, అలలు. ఇండియా హ్యాస్ ఓవర్ 100 రామ్సార్ సైట్స్ అంటున్నాడు. ఇందాకనే చెప్పాను 100 ఎక్కడున్నారో బాబు, 91 ఉన్నాయి. రీసెంట్ గా రాజస్థాన్ లో యాడ్ చేశారు, అంతే కదా. థర్డ్ వన్ ఎలిమినేట్ చేయాలి కదా, థర్డ్ వన్ ఎలిమినేట్ చేసి ప్రిపేర్ అవ్వాలి కదా మనము. థర్డ్ వన్ ఎలిమినేట్ చేస్తే ఆన్సర్ వస్తుందా? వచ్చేస్తుంది.